సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ఎన్టీఆర్' గారి 'దేవరా' సినిమా రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన 2 న్యూస్‌లు ఇప్పుడు వైరల్ అయిపోయాయి. ఒకటి అందులో వాళ్ళే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. 'దేవరా 2' ఉంటుందని జెప్పేసి. అంటే ఇన్నాళ్ళు కూడా అసలు 'దేవరా 2' ఉండదు. అది షెడ్డుకెళ్ళిపోయిందని జెప్పేసి చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది న్యూస్. సో, దీన్ని వాళ్ళు క్లారిఫై చేస్తూ లేదు 'దేవరా 2' ఉంటుంది. వెయిట్ చేయండి అని జెప్పేసి ఒకటి క్లారిటీ ఇచ్చేశారు. అండ్ ఇంకోటేంటంటే సార్ ఈ సినిమాకి సంబంధించి శాటిలైట్ రైట్స్ అసలు అమ్ముడు పోలేదు. 1 ఇయర్ అయినా కూడా 500 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోకపోవడం ఏంటి అని చెప్పేసి నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరి 2 న్యూస్‌ల గురించి మీరేం చెప్తారు సార్? అంటే 155 కోట్లకి వాళ్ళు ఓటీటీ రైట్స్ అమ్మారు. హ్మ్. 155 175 దాకా వెళ్ళింది హ్మ్. అని చెప్తున్నారు. ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది ఈ సినిమా. అయితే శాటిలైట్ రైట్స్‌కి సంబంధించి అన్ని భాషల్లోనూ అమ్మాలి. అన్ని భాషల్లోనూ అమ్మటం అనేది కామన్. అంటే ఒకటే బంచ్ దీనిలో పెట్టుంటారు. వీళ్ళు ఓటీటీ హక్కులు అలాగే అమ్మారు. అదే పద్ధతిలో శాటిలైట్ హక్కులు కూడా బంచ్‌గానే మార్కెట్‌లో పెట్టుండొచ్చు. చాలా హెవీగా అడిగి ఉండొచ్చు కూడా. హ్మ్. ఈ హెవీగా బడ్జెట్ కేటాయించి ఈ సినిమాని తీసుకొని ఇది వర్కౌట్ అవుతుందా అనే కండిషన్‌లో వాళ్ళు హోల్డ్ చేసుండొచ్చు. ఈ ధరని తగ్గిస్తే అది హీరో మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి, తగ్గటం కంటే కూడా వెయిట్ చేయటమే బెటరు అనుకుని వెయిట్ చేస్తూ ఉండుండొచ్చు. ఇది థియేట్రికల్‌గా కలెక్ట్ చేసింది 500 క్రోర్స్ అని చెప్పి వాళ్ళైతే పోస్టర్ వేశారు. అందులో నిజాలు ఎంతున్నాయనేది ప్రపంచానికి తెలీదు గానీ, వాళ్ళు 500 కోట్లనే పోస్టర్ వేసిన విషయం అందరికీ గుర్తుంది. అయితే 500 కాకపోయినా కనీసం 400 కోట్ల దాకా వెళ్ళుంటుంది సినిమా. అది కూడా బిగ్గెస్ట్ అచీవ్‌మెంటే. హ్మ్. ఆ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్. దాని తర్వాత దాంతో పాటు రిలీజ్ అయినటువంటి సినిమాలు కూడా చాలా టెలివిజన్‌లోకి వచ్చేసినాయి. హ్మ్. ఈ సినిమా రాకపోవడం అంటే ఈ ప్రధానంగా హీరో ఇమేజ్‌తో లింక్ అయి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ సినిమాకి ఒకవేళ తగ్గితే రేపు రాబోయేటువంటి సినిమాల మీద ఈ ప్రభావం పడేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఒక చర్చ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక మైథలాజికల్ సబ్జెక్టు అది నాగవంశీ నాయకత్వంలో తెరకెక్కుతోంది అనేది వార్త ఉంది. త్రివిక్రమ్ ఆల్రెడీ వెంకటేష్తో సినిమా చేస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయే లోపు ఆయన అది కంప్లీట్ చేసుకుని వస్తే ఈయన దగ్గర మైథలాజికల్ సినిమా అది దేవతల సైన్యాధ్యక్షుడైనటువంటి కార్తికేయుడి కథతో తెరకెక్కుతున్నటువంటి విషయం అని ప్రకటించారు వాళ్ళు. అవును. అదొక బిగ్ స్కేల్ సినిమా. నిజానికి అది అల్లు అర్జున్తో అనుకున్నది ఎన్టీఆర్ వైపు వచ్చింది. ఎన్టీఆర్కి యాప్ట్ అవుతుందని త్రివిక్రమ్ కూడా అనుకుంటున్నాడు, కానీ ఆ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే వరకు లాంచ్ అవుతుందా లేదా అనే దానిలో డౌట్లు ఉన్నాయి. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి వార్ 2 అనేది కూడా కొంత ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. ఎన్టీఆర్ మార్కెట్ని అది ఒక రకంగా ప్రశ్నార్థకంగా మార్చింది. ఇక్కడ థియేట్రికల్ రైట్స్ భారీ ఎత్తున కొనుగోలు చేసినటువంటి నాగవంశీ క్రైసిస్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆయనే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ కాబట్టి బడ్జెట్ ఎన్టీఆర్ కండిషను అలాగే దేవర శాటిలైట్ రైట్స్ హోల్డ్ అవటము వీటన్నిటి ప్రభావము ఆ ప్రాజెక్ట్ మీద పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. హ్మ్. అందుకని ఇప్పుడు దాన్ని తక్కువ రేటుకి ఏదో ఒక రేటుకి తోసేసే మూడ్లో వాళ్ళు లేరు. హోల్డ్ చేసే ఉంచుతారు. రేపు సెకండ్ పార్ట్ స్టార్ట్ అయిన తర్వాత అయినా దానికి ఒక మూమెంట్ రావచ్చేమో శాటిలైట్లు. ఈ ఈ గొడవ సద్దుమణిగిన తర్వాత అయినా సరే ఏదో ఒక బిగ్ నెంబర్లో తోసేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది డిస్కషన్ పాయింట్గా మారిపోయింది కాబట్టి, మార్కెట్ మాట్లాడుకుంటోంది కాబట్టి హ్మ్. బయటకు ఒక రేటు లోపల ఒక రేటు చెప్పైనా కానీ దాన్ని మూవ్ చేసి తోసేస్తారు. ముందు ఆ సినిమా అర్జెంటుగా టీవీల్లో దర్శనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేవర టీవీలో కనిపించకపోతే చాలా గొడవలు జరిగిపోయే పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు అర్థమైపోతుంది. ఇది వాంటెడ్గా ఎన్టీఆర్ మార్కెట్ని డ్యామేజ్ చేయడం కోసం ఎవరైనా కాన్స్పిరసీ చేసి దీన్ని రోడ్డు మీద పెట్టారా అనేటువంటి సందేహం కూడా అభిమానుల్లో చర్చ నడుస్తోంది. గత 2 రోజుల నుంచి దీని మీద ఒక డిస్కషన్ నడుస్తోంది బయట. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు ఏదో రేటుకి అది టీవీలో కనిపించేలాగా పుష్ చేసి లాగించేయాలి. ఆ ప్రపోజల్ నచ్చక, వాళ్ళు చెప్పినటువంటి ప్రపోజల్ నచ్చక హోల్డ్ చేశారు అని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. హ్మ్.
ఇప్పుడు ఈ హడావిడిగా తోసేస్తే అంటే పార్ట్ 2 అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి అది తోసేసి కొంత దీనికి బడ్జెట్గా దాన్ని వాడచ్చు. ఇప్పుడు దీనికి క్లియర్గా ఎన్టీఆర్ ఆర్ట్సే బాధ్యత అని చెప్తున్నారు పార్ట్ 2కి. 1 ఇయర్ అయిన సందర్భంగా మేము సీక్వెల్కి మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి అభిమానులకు పిలుపునిస్తూ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే గతంలో దానిలో భాగస్వాములు ఉన్నారు దేవర 1లో. అవును. ఇప్పుడు ఆ భాగస్వాములు ఎవరు లేరు. సోలోగా అది ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచే తెరకెక్కే అవకాశం ఉంది. అప్పుడు ఎన్టీఆర్ మీద బాధ్యత మరింత పెరుగుతుంది. పెరిగి కొరటాల శివ ఆల్రెడీ దానికి సంబంధించిన కరెక్షన్ మెకానిజంలో ఉన్నాడు. ఆయన ఆచార్య అనేటువంటి సినిమా కష్టాల నుంచి గట్టెక్కడం కోసం దేవరని యాప్ చేసుకున్నాడు. కానీ దేవర కూడా కష్టాలని మిగిల్చింది. ఇప్పుడు ఆయనేమో నాగ చైతన్యతో సినిమా చేస్తాడనే ప్రచారం నడుస్తోంది. నాగ చైతన్యతో సినిమా చేస్తాడా లేదా అనే దానికంటే కూడా ఇప్పుడు మళ్ళీ ఈ వార్త మార్కెట్లోకి వచ్చి అనేక ప్రశ్నల్ని ఆయన ముందు పెట్టింది. కొరటాల శివ తన కెరియర్ని సెటిలైట్ చేసుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం అంటే పుష్ప 1కి కూడా డివైడ్ టాకే వచ్చింది. ఇక్కడ పార్ట్ 2 కోసం చాలా కష్టపడ్డారు. 3 ఏళ్ళు టైం తీసుకున్నారు. అలా టైం తీసుకుని అక్కడ అల్లు అర్జున్ ఇంకొక సినిమా చేయలే. ఇక్కడ ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్నాడు. ఈ చేస్తున్న ప్రయాణంలో దీన్ని కొంచెం సీరియస్గా కూర్చుని గతంలో జరిగిన తప్పులేంటి, క్రిటిక్స్ నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు ఏమిటి, క్రిటికల్గా ఆ సినిమాని ప్రపంచం ఎలా చూసింది, దీనికి సంబంధించిన ఒక అధ్యయనం చేసి పార్ట్ 2 ఎలా ఉండాలి, జనాన్ని ఎలా కూర్చోబెట్టాలి, జనాల చేత అద్భుతం అనే మాట బయటికి ఎలా అనిపించాలి అనే దాని మీద కొంత కసరత్తు చేసి దేవర 2ని ప్రాపర్గా తీయటం ఒకటే మార్గం ఇక్కడ. అది గనక చేయగలిగితే ఇవన్నీ సెపరేట్ అవుతాయి. మార్కెట్ కష్టాల నుంచి ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ ఇద్దరూ బయటపడేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆ దిశగా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయాణంలో నాగ చైతన్యతో హడావిడిగా ఒక ప్రాజెక్ట్ చేసినప్పటికీ దీన్ని మూమెంట్లో ఉంచి అది జరగాలి ప్యారలల్గా. అది సక్సెస్ చేసి దాని మీదుగా దేవర 2కి వచ్చినా కానీ తనకి ఉపయోగపడుతుంది. తనకు ఉపయోగపడుతుంది, హీరోకి ఉపయోగపడుతుంది. మరి అలా తను ప్రస్తుతం మార్కెట్ లేనటువంటి డైరెక్టర్గా ఆయన పేరు మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరికైనా సరే మార్కెట్ నుంచే విలువ. అందుకని కొరటాల శివ గారు ఇప్పుడు తన్ని తాను కరెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తాడు అనేది అంటే పరిస్థితులు తోసుకొచ్చాయి. అలాగే వీళ్ళు ట్వీట్ చేయటము, ట్వీట్ చేసిన మరుక్షణం శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోలేదనే వార్త సర్క్యులేట్ అవ్వటం, ఇవన్నీ కూడా కొత్త సవాళ్ళని ఆయన ముందు పెట్టినాయి. మరి ఈ సవాళ్ళని ఎలా స్వీకరించి